హాయ్ స్టూడెంట్స్, పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జీఎస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 2025 అయితే కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి. మరి 2025 టాప్ 10 ట్రిపుల్ ఐటీ కాలేజెస్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. టాప్ 10 ట్రిపుల్ ఐటీ కాలేజెస్లో మరి పర్సంటైల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ అంటున్నారు. మరి జేఈ మెయిన్కి మనకి పర్సంటైల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో వీడియోలో చూస్తున్నాను. వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా మరి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్కి ఒక వ్యాలిడిటీ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పెడితే అప్పుడు చూస్తే ఒక 1 year తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ చూసామనుకో, మనకి జోసా కౌన్సిలింగ్ అయిన తర్వాత ఇది చూసామనుకో దీనికి విలువ లేదు. ఎందుకంటే ముందే చూస్తే మీకు ఈ ట్రిపుల్ ఐటీ కాలేజీలు ఎవరైతే చేరాలనుకున్నారో ఈ ఇన్ఫర్మేషన్కి వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. బెనిఫిట్ పొందటమే మన ఛానల్ యొక్క ముందు లక్ష్యము. మరి ముఖ్యంగా చూసినట్టయితే ఈ ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో హైయెస్ట్ ఎన్ఐటి టాప్ 2 మరి టైర్ 2 ఎన్ఐటి కాలేజెస్ వాళ్ళు కూడా ఈ ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో చేరవచ్చు అనమాట. వాళ్ళు కొంతమంది ఓసీ పిల్లలకి 98.88 నుంచి 99.99 ఈసీఈ, మరి కంప్యూటర్ సైన్స్ ఈసీఈ అయితే 98% to 99.5% రావడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ 98.5 నుంచి 99.7, ఇది మరి ఎన్ఐటి స్కోర్తో సమానం అనమాట. దీనికి కూడా కాంపిటీషన్ ఉంది. టాప్ 10 ట్రిపుల్ ఐటీస్ ఈక్వల్ టు ద టాప్ 10 ఎన్ఐటీస్ ఈక్వల్, అది గుర్తుపెట్టుకోండి. టాప్ 10 ట్రిపుల్ ఐటీస్, టాప్ 10 ట్రిపుల్ ఐటీస్, ఐఐటి ఎన్ఐటీస్ అండ్ వీటితో పోటీ పడుతున్నాయి ట్రిపుల్ ఐటీస్, ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ కొద్దిగా ఫీజెస్ మాత్రం ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి అయితే 98 నుంచి 99.3. ఈసారి కొద్దిగా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. ఓబీసీ స్టూడెంట్స్కి 98.5 నుంచి 99.7కి రావడం అయితే జరిగింది. మరి ఈసీఈ అయితే 98 నుంచి 99.3కి రావడం అయితే జరిగింది. మరి ఎస్సీ స్టూడెంట్స్కి ఈసారి కట్ ఆఫ్ పెరిగిద్ది. 90 నుంచి 98%కి ఎస్సీ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ రావడం జరుగుతుంది. ఎస్సీ స్టూడెంట్కి ఈసీఈలో 88 నుంచి 97కి రావడం అయితే జరుగుతుంది. ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ పిల్లలకి కంప్యూటర్ సైన్స్ 90 నుంచి 98, మరి ఈసీఈలో 88 నుంచి 97 రావడం జరుగుతుంది. ఎస్టీ పిల్లలకి 84 నుంచి 96% ఆ మధ్యలో వస్తే ఇక్కడ మరి టాప్ 10 ట్రిపుల్ ఐటీ కాలేజీలో సీటు వచ్చింది. మరి ఎస్సీ పిల్లలకి 80 నుంచి 95. ఆ ట్రిపుల్ ఐటీ కాలేజెస్ ఏందో ఒకసారి చెక్ చేద్దాం. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఇది ఈక్వల్ టు ఇది ఎన్ఐటి, మరి ట్రిపుల్ ఐటీ గ్వాలియర్, ట్రిపుల్ ఐటీ లక్నో, మంచి కాస్ట్లీ ట్రిపుల్ ఐటీలు బాగుంటాయి కూడా. మీరు చేరాలంటే ఇది ఐఐటీస్కి ఈక్వల్. ఈ ట్రిపుల్ ఐటీస్ కూడా మరి ట్రిపుల్ ఐటీ లక్నో, ట్రిపుల్ ఐటీ జబల్పూర్, కాంచీపురం, పూణే బాగా కాస్ట్లీ. దీని యొక్క ఫీజు కూడా సంవత్సరానికి వచ్చి 4 లక్షలు ఎంత ఉంది. సోనిపట్ ట్రిపుల్ ఐటీ, వదోదర, సూరత్, మరి గౌహతి ట్రిపుల్ ఐటీ, ఇవి మంచి ట్రిపుల్ ఐటీస్ అమ్మ, చేరొచ్చు. మంచి కాలేజెస్, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ టు ద ఎన్ఐటి. ఎన్ఐటీలో టాప్ 10 ఎన్ఐటీలో సీటు రాని వాళ్ళు టాప్ 10 ట్రిపుల్ ఐటీలో చేరవచ్చు. నేను టైర్ 2 ట్రిపుల్ ఐటీలోకి వెళ్ళే కంటే టాప్ 10 ఎన్ఐటీలో ఎవరికైతే సీటు రాదో దే కెన్ జాయిన్ ఇంటూ టాప్ 10 ట్రిపుల్ ఐటీలో చేరవచ్చు. మాకు ఫీజులో ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడ కాంచీపురంలో కొద్దిగా ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీఓ స్టూడెంట్స్కి ఇస్తున్నట్టు గుర్తుంది. మరి అదేవిధంగా మరి అలహాబాద్లో కూడా, గ్వాలియర్లు ఇక్కడ కూడా ఉంది. ఆల్రెడీ మనం ఛానల్లో కూడా పెడతాం జరిగింది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇట్లా పెట్టి స్క్రీన్ షాట్ తీసుకుని ఈ డేటాని మీరు భద్రపరచుకోండి. ఏదో ఈ చెవితో వదిలేయటం కాదు, కానీ మీకు జోసా కౌన్సిలింగ్లో ఈ డేటా అనేది బాగా ఉపయోగపడిద్ది. ఎవరికైతే జోసా కౌన్సిలింగ్లో ఈ డేటా బాగా ఉపయోగపడింది, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ డేటాని మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని మరి ఆల్ ది బెస్ట్. మరి ప్రతి ఒక్కరు ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అయ్యి మీ బూస్ట్ చేసుకోండి. మీ యొక్క స్కోర్ని యూ హ్యావ్ టు బూస్ట్ అనమాట. 90 ఉండవాళ్ళు 95కి తెచ్చుకోండి, 95 ఉండవాళ్ళు 99కి తెచ్చుకోండి. అట్లా బూస్ట్ తీసుకుంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందో లేదో చూద్దాం మనం ఒకసారి. మరి మన ఛానల్లో కూడా మరి త్వరలో ఈ యొక్క మరి స్టూడెంట్స్ అడుగుతున్నారు కొంతమంది, మరి మెంటర్షిప్ని స్టార్ట్ చేయండి సార్, మరి మెంటర్షిప్ కూడా కావాలి.
మన ప్రోగ్రామ్కి. మన మెంటర్షిప్ కావాలంటే నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. నేను ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, ఎంసెట్, జేఈ కాలేజీల్లో కానీ, ఎన్ఐటి, IIITలు చేరే వరకు కూడా నేను మీరు సపోర్ట్ చేస్తానమాట. ఆల్ ది బెస్ట్. మరి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాలేజీలో అడ్మిషన్ వచ్చే వరకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.